బాబు గారు, అమ్మాయిని మీరేమన్నా అన్నారా? అమ్మాయిని మీరేమన్నా అన్నారా? ఎప్పుడు వచ్చింది అసలు అమ్మాయి? ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా? అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా? ఇట్లాంటి మాయ మాటలు చెప్పాడు మనుషులకి. మనుషుల్ని మాయ మాటలు చెప్పి మనుషులు మోసం చేయవాకండి. నేను మాయ మాటలు చెప్తున్నా. నిజం బాబు, అమ్మాయి ఎచ్చిపోయింది. అడిగి అమ్మాయి ఎచ్చిపోయింది మెరుపు తీగలాగా. కనపడలేదే మనకి. సరే ఈసారి పిలుచుకొస్తా చూడండి బాబు. ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట విను రామ్మ రాదు. వాంతి వచ్చిన భ్రాంతిలాగా నచ్చింది. అమ్మ వాడి దగ్గర ఉన్న మూట కోసమే బాగుపడిపోతావమ్మా, నా మాట వినవే. గోలి వేసేమండకి 6 నెలలు అనుకోవాలి. అమ్మా ఈ మూట కంటే వాళ్ళు అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా, బాగుపడిపోతాం. ఎవరు మూట వాళ్ళది? నా మాట వినవే. తొందరగా వెళ్ళిపించు. అమ్మాయికి ఏం తెలియదు, అమ్మాయికి ఏం తెలియదు. మనకు మాత్రం ఏం తెలుసు, మనం వచ్చింది ఇప్పుడేగా. అందుకోసం మీకు జాగ్రత్త చెబుతున్నాను. మా అమ్మాయిని అలా అలా తట్టడం కానీ, ఇలా వాటేసుకోవటం కానీ, పొరపాటున కాలు పైన వేయటం కానీ చేయబాకండి. ఖర్చు పెరుగుద్దా? పెరిగిద్ది. ఎట్టంటే ఎంత? మీరు ఊరగా అలా అన్నారనుకోండి 500 అయింది. ఎట్టంటే ఎంత? ఇట్టంటే 1000 రూపాయలు ఇవ్వాలి. పొరపాటు జారి పైన పెడితే మీ ఆస్తి మొత్తం రాసేయటమే. ఆ మొదటిదే ఖాయం చేసుకోండి. 500 అలా తొందరగా పిలిపించు. అయినా ఎందుకే భయపడతావు? ఎందుకే భయపడాల్సిన పనే ఉంది. వీళ్ళు అయ్యే నన్నేం చేయాల, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? కన్న తల్లిని చెప్తున్నాను, నా మాట విను రామ్మ. మా అయ్యకి అంత మంచి పేరు ఉందన్నమాట. కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అలా నిలబడిపోయారేమిటండి? కాలు కదలపరేమి? ఇంకేం కదలేదు, ఇంజన్ చల్లబడింది. ఏం అందము, ఏమి సోకు. నిన్నే కోరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా. కరెంట్ తగిలినంత పని అయిందండి. ఎవరు వర్షం పడుతుంది కదా, అలాగే ఉంటది. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా. జవరాలి పైన
వాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార దర్శించిన జవరాలిని దర్శించిన జవరాలిని భగరామృతం కోరి మధుసూదన లాలల లాలల. ఏంటండి ఇంతలో పట్టు పట్టారు? ఇది మా అమ్మ నేర్పించిన పట్టు. ఊపిరి ఆడకుండా పట్టారే. ఇది ఊపిరాడని పట్టని మా అమ్మ నేర్పించింది కొత్త పట్టు. భలే ఉంది. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ పట్టు పట్టమని చెప్పింది. బాగా ఎండగాచ్చే. ఎండగాతే ఇంకో పట్టు ఉంది, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు వాన పడుతుంది కదా, ఇప్పుడు ఇదే పట్టు. నిన్నే కోరితిరా, నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచూడరా. లోపలైందన్న చప్పుడు. ఎక్కడా లోపలైందా చప్పుడు? మీకు వినపడిందా? ఉండండి ఉండండి, కంగారు పడకండి, నేను చూసి తేడా పడింది వారం. ఏదో తేడా జరిగింది అనవసరంగా. జానకిరావు గారు చెప్పారు, జామిరెడ్డి గారు చెప్పారు, మనం ఇలా యాండి లోపల లోపల మీ రంగరాయకి వచ్చింది. దాన్ని ఇంట్లో వచ్చిన సంగతి తెలవక నా నోటుకు వచ్చినట్టల్లా నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపుల మాట. ఎడు బావాలి ఎందుకు? చాలే ఊరుకుందరు, అది మీ రంగనాయక్ కాదు, ఏమీ కాదు, మా చెల్లెలు చిత్రండి. ఎవరు మన చిత్ర? మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ దాన్ని గంధం నూరమని చెప్పిందా. అదేమో చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. గిన్నె బాగలు కొట్టుకుందా? గిన్నెలో ఏముందండి? గంధం. పాడుముడు గిన్నె గంధం మొత్తం నేలపాలు చేసింది. ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. యావండి సుబ్బారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు, మీరు పిలవండి ఒకసారి. ఊరే చిత్ర కమాన్ ప్లీజ్. ఏంటండి రాదు? పిలిచారా? పిలిచారా? అమ్మాయి ఏమైనా వర్క్ లో ఉందా? అమ్మాయి వర్క్ సరే, మీరు పిలిచారా? అవును పిలిచే కదా. అలా పిలిస్తే అమ్మాయి ఎలా వస్తుందండి? మళ్ళీ పిలవండి ఒకసారి, మళ్ళీ పిలండి. హలో హలో మైక్ టెస్టింగ్. అప్పా ఒరే 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 1 2 3. చిత్ర కమాన్ ప్లీజ్. రావే నీ అమ్మకడు మాట. చాలే ఊరుకో, పక్కన నేనే పారిపోయేలాగు నన్ను లోపల ఉన్నది ఎలా వస్తుంది? అమ్మాయి రావాలంటే సౌమ్యంగా, అందంగా, ఆప్యాయంగా పిలవాలి. నేను పిలుస్తాను, మీరు వినండి. చిత్ర రావే. అనగనగా ఆకాశంలోని ఆకాశంలో మేఘముంది, మేఘమంతా రాగముంది, ఇదేం మనుషులు బలాయించే వ్యవహారం కాదే.
అది కాదే నీ అమ్మ కడుపు మాడ ఏనే ఇంత తప్పు దోసావు అది కాదండి అమ్మ లోపల నుంచి వస్తుందా వచ్చి మీ మీద పడ్డా మెమ్మ దోస్తే నా మీద పడ్డా ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా ఏమండి చెప్పండి దీనికి తోపుడు అలవాటు ఏందండి అది మా అమ్మ నేర్పించిన తోపులాట సుబ్బారావు గారు పదండి తోసుకుందాం భలే ఉంటది ఏమండి ₹1 ఇవ్వరా ఏం జరిగిందని ఏం జరగాలి ఏమి లాభం వచ్చింది ఏం లాభం రావాలి అమ్మకి ఎంట్రన్స్ లో ₹10 ఇచ్చా అయితే నాకు ₹100 ఇవ్వండి అమ్మకి 10 నీకు 100 అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము ఏం చేసుకుంటారు మీరు సొమ్ము కాఫీ తాగుతానండి కాఫీ తాగుతా కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే ఏదైనా కాకా వడలు చూసుకొని ఖాతా పెట్టుకోపో ఏమండోయ్ ఆడపిల్లని పైగా చిన్న పిల్లని నాకెవరు ఇస్తారు అప్పు అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే ఏంటది పట్టు ఏ జేబులో పెట్టామబ్బా ఉండండి మీరే జేబులో పెట్టుకోండి పోలూరు రామిరెడ్డి గారు పెద్దలు పూజ్యులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ₹100 కానుక ఇచ్చి ఉన్నారు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఇవ్వండి తినండి ఇవ్వండి తింటాం తినండి నా సొమ్ము తింటారు తినండి చెరువు దిగింది ఊరి మీద పడింది మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టడం తెంపు చేసామంతే తినండి అక్క అమ్మా నిజంగానే బావగారు డబ్బులు ఇచ్చారక్క ఇస్తాడే కుబేరుడు ఏమండి ఒక్కసారి సెంటర్ బజార్ మొత్తం కొట్లు మొత్తం మనయే ఒక్కసారి అక్క పక్కన నిలబడండి అక్క పక్కన నిలబడండి సిఎంఆర్ షాప్ ఎవరిది అనుకున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ మీద చెప్పారు కదా అది మీదేనా ఇప్పుడు చెప్తే ఈ మొత్తం షేర్స్ ఉన్నాయి మనకి రేపటి నుంచి మా ఫోటోలు పెట్టండి మేము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం డిస్కౌంట్ అంటే ఈయన మన వాడైతే అంతా ఫ్రీయే ఏమండి అక్క పక్కన నిలబడితే ఎలా ఉన్నారో చెప్తా ఎలా ఉన్నారో చెప్తా చెప్పు నిలబడండి అక్క పక్కన ఎన్నిసార్లు చెప్పారు అందరూ ఉన్నారు 1 2 3 4 5 కెమెరాలు ఉన్నాయి ఫోటోలు తీయడానికి మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా అందమైన బాబా చందమామ లాంటి బాబా నీ అందమంతా చూసి నే మురిసిపోయా బాబా అందమైన బాబా చందమామ లాంటి బాబా నీ అందమంతా చూసి అందమైన బాబా బావగారు అక్కేమో చాలా చాలా అందంగా ఉంది అందంగా ఉంది మరి మీరు వంగతొడలా పెడతారు పిడతా అలా ఉన్నారు అలా అనకూడదే బావగారు కోపం రాదు ఏమండి అసలు మీ అందం తెలిసి దానికేం తెలుసండి మీ అందం సంగతి అది అసలే పిచ్చిదైతేను నా కళ్ళతో చూడండి మీ అందం ఏమన్నారండి అది పిచ్చిదండి దానికేం తెలియదు అది దొరకదు డాన్స్ ఆడుద్ది అయినా మీ అందం నాకు తెలుసు నేను చెప్తాను మీరు వినండి నవమన్మధుడా అతి సుందరుడా చేసిన ఈ కనుడు చెల్లి ఎవరికి నా మనసును దోచాడు శ్రీనాథముడా ప్రియమాధముడా ధరించిన ఈ కనుడు చెల్లి ఎవరికి తగాడు నా మనసును దోచాడు కోరు వెచ్చని ఊపిరి వేణువులు తొలి ముద్ద చెందించవే సాగుమాటు సైగలతో వీణ వీణ తీరుగా దిగకాంతిలందించవే జడలాగాడే కవ్వించాడే రవిరాగాడే శుభ చేశాడే అధరాల శుభ
ఎర్రోడు ఏంది నాది కర్రీ ముఖమా? కర్రీ ముఖం కాదే ఎర్రి ముఖమా? ఒక అర్థం ఉంటే పట్టరాబోయ్ ఎగదిగా చూసుకుందాం. అన్నం తేలిపోద్ది ఎవరు మమ్మద్దం పట్టుకొస్తా. ఎవరర్థం? మమ్మద్దం పెద్దద్దం. మెమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళ తెప్పి ఉంటుంది. ఉండండి నా అద్దం పట్టుకొస్తా. నీ అద్దం సైజు తక్కువ కదా, బొమ్మ పెంచి మనకు కనపడంలే. ఏమండి నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి, వస్తారా? నా గదిలో కావలసిన అద్దాలండి. మీరు ఒక్కళ్ళు కనపడితే 7 బొమ్మలు మీకు ఎదురు కనపడతాయండి. అబ్బా, పోదాం పోదండి. ఏమండి నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్తాను వినండి. పట్టు సీరి కట్టుకున్నా 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 ఈ బుట్టి పెట్టుకున్నా 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 నడుముకు తాళం చుట్టుకున్నా 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 దిష్టి సుక్కని దిద్దుకున్నా 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 కూతురు ముస్తాబులో నువ్వు ముస్తాబులో చెయ్యి దిద్దుతానుగో అడుగు దిద్దుతానుగో నేను ముచ్చిన గుట్టి ముస్తాబా నీ అంట. నువ్వేడికి నేను వస్తా గదిలో చిన్నపిల్లలు. గదిలోకి నేను వస్తా. అరే చెబితే ఏం చేస్తావు గదిలోకి వచ్చి? ఏమండి ఆ. అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఆ. వచ్చే చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోము. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. దడుచుకు తెస్తాయి ముండలు ఆపడ ఏమైనా గోళీ ఆట ఆడుకుంటారు అనుకున్నాను. ఏం నేను వస్తా. ఏమండి ఈ ముండ ఎంత చెప్పినా ఏనేటట్లేదు కానీ కొంచెం ఆగండి. రావే ఒక పని అయిన ఇది ఏమిటి పని వైనమయ్యేది? గదిలోకి తీసుకెళ్ళి ఏం చేద్దామని తొందర పడుతుంటే తొందర పడుతుంటే గదిలో చేసుకుంటే తీసుకెళ్ళి ఏం చేస్తారు? అవి చేసేది అసలా అది మనకు అలవాట్లేదు. లేదా అదే మనకి అనవసరంగా భయపడ్డావే, నువ్వు ఏమి చేయరంట బావగారు మంచివారు. ఏమండి అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు గాని నేను ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా. చిత్ర ఒక మాట వాక్ చేయించుందా? అంతే కదా. ఈ ముండ ఎక్కడో దెబ్బతింది కానీ చింతకాయలు దిగి చెవులు మోయించింది. అది కాదు, నేను వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది ఏంటండి? వాక్కు చేయమంటే నడవమనే. ఇంగ్లీష్ మీడియాలు పెట్టిన కూడా ఇంకా అర్థం కాకపోతే ఎట్లా ఉండాలరా మీకు? నడు. ఏంటి ఇది నడక? పెసర చేయాలి నడువు నిరిగిన ముసలి గొర్రె నడిచి నడుస్తాను ఆశ్రమం ఉండ. ఇది నడకట్ట అయితే మీరు నడి చూపించండి. మా సాగుకు వచ్చిందిగా ఉండండి. అది నడకంటే నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడద్దు. ఏంటి ఇది నడక? వ్యాపారం డెవలప్ చేసుకోండి. ఇది నడక. ఈ నడక ఎలా ఉందో